హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో రమా గారు మెయిల్ చేశారు రాజు గారు రాజమండ్రి నుంచి. ఓకే. వంకాయ కొత్తిమీర కాంబినేషన్ లో కారం అంట. వంకాయ కొత్తిమీర కారం చాలా మంచి డిష్ అండి కదా. బాగుంటుంది, చక్కగా కొంచెం పచ్చిమిర్చి ఆ ఘాట్ అంతా వేసుకుంటే తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ లో. సో వంకాయ మెయిన్గా మనం తీసుకునే వెజిటబుల్ వంకాయ కదా, దానికి చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే, సో రాజుగారు ఇది మనం అంటే ఎలా డ్రైగా చేసుకోవాలా, ఎలా వస్తుంది? ఇది కొంచెం ముద్దకూరలా వస్తుంది. ముద్దకూర. సో దీన్నే కొంచెం గ్రేవీ కూడా కావాలంటే చేసుకోవచ్చు, బట్ ఈ రోజు నేను ముద్దకూరలా చేస్తాను. ఓకే ఓకే, మరి వంకాయ కొత్తిమీర కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ కొత్తిమీర కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, కొత్తిమీర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. వంకాయ కొత్తిమీర కారం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం, అంటే కొత్తిమీర కారం. ఫస్ట్ కొత్తిమీర మనం పేస్ట్ లాగా చేసుకోవాలా? అవునండి. ఓకే ఓకే. సో ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, ఓకే, సో సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లం, ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలండి. సో ఇందులో సాల్ట్ ఏం వేయట్లేదు మీరు, తర్వాత వేసుకుంటాం. ఓకే, సో మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. సో ఇది మనకు మెయిన్ బేస్గా వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఓకే ఓకే. సో ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని, సో దీనికి అంటే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి పెద్ద ఎక్కువే అక్కర్లేదు కదా రాజు గారు? లేదండి, మరీ ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే మెయిన్గా మనకు ఫ్లేవర్ ఇస్తున్నామో సో అది తెలియకుండా పోతుంది. ఓకే ఓకే. సో కొద్దిగా జీలకర్ర, ఓకే, అలాగే కరివేపాకు. సో ఓన్లీ పోపుకి మనకి ఆ జీలకర్ర ఉన్నా కూడా కొద్దిగా దాని ఫ్లేవర్ కూడా ఈ కొత్తిమీర కాంబినేషన్ లో బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందండి కొత్తిమీరకి. అలాగే మనం వంకాయలు తీసుకుంటున్నాం కదా, సో దానికి కూడా ఈ జీలకర్ర కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వంకాయ ముక్కలండి. సో వంకాయ ముక్కలు ఇలా కట్ చేసేసి వేసేస్తున్నారు అనమాట. అవునండి. అంటే జనరల్ గా కొద్దిగా స్టఫింగ్ టైప్ లో కూడా చేస్తూ ఉంటారు కదా కొత్తిమీర కారం అనేటప్పటికి, వంకాయల్లో గుత్తి టైప్ లో. సో నేను అలాగేమో కొంచెం డ్రైగా వస్తుందేమో అనుకున్నాను. సో ఇలా అయితే మనకి మామూలుగా దగ్గరగా అయిపోతుంది కదా, ముద్దకూరలాగా. ఓకే ఓకే. సో ఇక్కడ దీంట్లోనే అంటే కొంచెం తొందరగా మగ్గడానికి ఓకే సరిపడా ఉప్పు, ఎలాగో మనం పేస్ట్ లో కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ యాడ్ చేసేస్తాం. కొంచెం పసుపు. ఓకే. సో ఈ రెండు ఉప్పు పసుపు కూడా మనకి వెజిటేబుల్ తొందరగా ఉడకడానికి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇది కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇవి సగం ఉడకాలి మనకు. సో అప్పుడు మనం అది యాడ్ చేసుకుంటే అది కూడా మొత్తం ఆ పచ్చివాసన పోయేంత లోపు ఈ మిగతా సగం కూడా అది ఉడికిపోతుంది. సో ఇప్పుడైతే మనకి ఇది కొంచెం ఉడికితే నెక్స్ట్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు కదా. అవునండి. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి. మరి వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: గోరువెచ్చటి పాలల్లో కొద్దిగా జాజికాయ పొడి వేసుకుని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు, చూద్దామా? ఓకేనండి. బాగా మగ్గిపోయాయి. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర కారం.
సో కొద్దిగా పేస్ట్ అంతా కూడా కొంచెం బాగా ముక్కకు పట్టేసి కొద్దిగా దగ్గరగా అవ్వాలేమో కదా రాజు గారు ఇది? అవునండి, అంటే కొంచెం టైం తీసుకుంటుంది. అంటే మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్ని కూడా పచ్చిగానే వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కొత్తిమీరతో పాటు. సో కొంచెం ఆ పచ్చి వాసన పోతే మనకి ఆటోమేటిక్గా ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తుంది. సరిపోతుందా రాజు గారు? కొంచెం అండి. యాక్చువల్గా వేగుతున్న వాసన కూడా బాగా వస్తుంది వంకాయతో కలుపుకొని ఆ కొత్తిమీర బాగా అల్లం ఘాటు ఇదంతా బాగా తెలుస్తుంది. ఓకే, సో అయిపోయిందండి. సో కొంచెం అడుగు కూడా పడుతుంది కదా. సో చివరిగా పొడులు వేస్తున్నా. ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. ఓకే, సో కొద్దిగా ఎలాగో మనం కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఆ ధనియా ఫ్లేవర్ అనేది ధనియా కూడా బాగానే సెట్ అవుతుంది. అలాగే కొంచెం ఇందాక చెప్పాను కదా నేను జీలకర్ర వేసాం, కొంచెం జీలకర్ర పొడి. ఓకే, సో ఇది కొంచెం జీలకర్ర దూరగా వేయించేసి పొడి చేసుకుంటే బాగుంటుంది, పచ్చిది కాకుండా. ఓకే అండి. ఓకే ఓకే, వంకాయ కొత్తిమీర కారం రెడీ అండి. ఫైనల్ గా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది రాజు గారు. ఓకే అండి, మరి వేడివేడిగా వంకాయ కొత్తిమీర కారం రెడీ. టేస్ట్ చూసే ముందు వంకాయ కొత్తిమీర కారం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసే విధానం: మిక్సీ జార్లో కొత్తిమీర, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వంకాయ కొత్తిమీర కారం రెడీ. Stop.